వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం మహబూబాబాద్ జిల్లా కురివి మండలంలోని సుదనపల్లి గ్రామంలో ఉన్నాము. గత ఏడాది క్రితము రోడ్డు ప్రమాదంలో మరణించిన శివకృష్ణ యాదవ్ వారి ఇంటి వద్ద ఉన్నాము వాళ్ళ తల్లిదండ్రులతో. అతను చనిపోయిన తర్వాత ఇప్పటికీ ఏడాది అవుతుంది. కొడుకు జ్ఞాపకార్థం ఒక నిలవెత్తు విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు సుదనపల్లిలో. ఒకసారి వాళ్ళ తల్లిదండ్రులను కలిసి వారి మాటల్లో తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఎలా జరిగింది? సార్ పోయినసారి ఎస్ఐ ఇది క్వాలిఫికేషన్లో 2% పోయింది సార్. ఈసారి గ్యారంటీ కొడతాను నాన్న, నేను జాబ్ గ్యారంటీ కొడతాను క్వాలిఫై అయినాక మా అబ్బాయి ఇది కొరికి వచ్చి ఇంటికి వస్తా అంటే ఐగర్పల్లి దగ్గర రాగానే శివాన దండం పెడతా, నాకు అది డీసీఎం అయిన తగిలిచ్చిపోతాడు, కొద్దిగా ఆపమన్నా అని మళ్ళీ దండం పెడతానేసరికి సానుభూతితో వెనక మళ్ళీ కొరికి వచ్చినాక మన 4 సెంటర్ల దగ్గర బండి పక్క పెడితే వెనక కూర్చుని అయినా పోయి డీసీఎం ఆపిండు. ఎందుకు తగిలించామని అడుగుదామని డీసీఎం దగ్గరికి పోగానే వెనక లారీ అయినా బాగా తాగి స్పీడ్ బ్రేకర్ మీకు వెళ్ళి ఊరికొచ్చి డీసీఎంని కొట్టిండు. డీసీఎంని కొడితే డీసీఎం మనని మీకు వెళ్ళిపోయి స్పాట్ అవుట్ అయ్యిండు. సరే కొడుకు హాస్పిటల్ తీసుకుపోయాలంటే నాకు ఇట్లా ఫోన్ వచ్చేసరికి నేను వెళ్ళిపోతే మంచిగా ఉన్నాడు, హాస్పిటల్ పోయిండు, గవర్నమెంట్ హాస్పిటల్ అంటే నేను పోతే అడిగి పోతే డాక్టర్ కదా అర్ధగంట చెప్తుంటే అర్ధగంట చెప్పిన సార్ నా కొడుకు ఒకటి సార్ ₹1,00,00,000 పెట్టుకుంటే నా కొడుకుని బతికించండి సార్, లేకపోతే హాస్పిటల్ పోతే సార్ అని చెప్తే తండ్రి అంటే అవును సార్ అంటే అక్కడే స్పాట్ అవుట్ అండి నీ కొడుకు అని చెప్పాడు. అయితే ఆయన చనిపోయిన కాంచి ఆగమాగం అయిపోయినా ఇంతవరకు కోలుకోలే మేము. అయితే నాకు కొడుకు ఎస్ఐ జాబ్ రాకపోయినా కూడా నేను ఊళ్ళో సర్పంచ్ చేపిస్తా కొడక, నాకు ఊళ్ళో మంచిగా ఉన్నది, నాకు ఒక మంచి పేరు ఉన్నది, నన్ను మించిపోయింది నా కొడుకు కుమారుడు. చనిపోయినాడు కూడా ఎమ్మెల్యే గారు, ఎంపీ చాలామంది, అసలు ఎమ్మెల్యే ఎంపీ కన్నా జనం ఎక్కువ వచ్చిండ్రు, చుట్టూ 4 జనం వచ్చిండ్రు, అంత మంచి పేరు ఉన్నది. చనిపోయాడు. రేపు జ్ఞాపకార్థంగా నా కొడుకు పెళ్ళి సంవత్సరం అవుతుంది, ఒక చిన్న పాప, ఆ పాప మా నాన్న చూసుకోవాలని, నా బిడ్డ పిల్లలు నా మేనమామని చూసుకోవాలని విగ్రహం కట్టించిన గుర్తింపుకు. అతను మొక్కినా కూడా మాకు అన్ని తీర్లా మంచిగా జరుగుతుంది. విగ్రహం పెట్టినా కాంచి ఏది మొక్కినా మాకు ఒక దేవుడి లెక్కనే అరుచుకుంటాడు, భగవంతుని లెక్కనే శివయ్య రూపాలనే వచ్చి అరుచుకున్నట్టుగా మమ్మల్ని అరుచుకుంటాడు. పేరు శివకృష్ణ. ఇంతవరకు అయితే మమ్మల్ని కాపాడుకో, ఇక ముందు కూడా మమ్మల్ని కాపాడుతాడని మేము కోరుకుంటాను సార్. సంవత్సరం అవుతుంది. ఇప్పుడు ఈ విగ్రహం ఎప్పుడు పెట్టారండి? మొన్న ఏడాది మాసిక నాడు పెట్టినా సార్. అయితే 24/11/2022 నాడు చనిపోయిండు. సాయంత్రం 6:58 చనిపోయిండు. చనిపోతే నా మనవడు మనవరాలందరూ ముందు భవిష్యత్తులో మా మేనమా ఇట్లా ఉన్నాడు, మా డాడీ ఇట్లా ఉన్నాడని చూసుకోవాలని, ఇక నాకు జీవితాలుగా ఇదొకటి గుర్తింపు ఉండిపోవాలని, నా పిల్లగాని చూసుకోవచ్చు నేను ఈ రూపాలని విగ్రహం కట్టించుడు స్టార్ట్ చేసిన. అయితే మొన్న ఏడాది మాసికం ఉన్నాడు మన రామచంద్ర నాయక్ చేతుల మిగిలి విగ్రహావిష్కరణ చేయించిన. సార్ మీరు అంటే ఏంటిది, మీరు వృత్తిరీత్యా ఏం చేస్తారు? నేను ఆర్టిస్ట్ డ్రైవర్ సార్. వ్యవసాయం ఫస్ట్ ఊళ్ళో వైస్ ప్రెసిడెంట్ సార్. ఆ నుంచి 97లో సెలెక్ట్ అయ్యి ఆర్టిస్ట్లోకి పోయి 98 నుంచి డ్యూటీ చేస్తున్నా సార్. ఇంతవరకు ఏ రిమార్క్ లేకుండా మంచిగా డ్యూటీ చేసుకుంటున్నా. ఊరుకు పెద్ద మనిషిని సార్, ఇక్కడ పెద్ద గొల్లని నేను. మా కులాన్ని యాదవ్ సంఘానికి నేను పెద్ద మనిషిని. సరే యాదవ్ సంఘానికి కాదు సార్, అన్ని కులాలతో నాకు ఒక మంచి పేరున్నది సార్. ఇక్కడ మంచి పేరున్నది, మంచి పలుకుడింది. నా కొడుకును కూడా అందరినింటే మంచిగా కలుపుకోయే గుణం ఉన్నది. అయితే ఇప్పుడు ఈసారి సర్పంచ్ కూడా గ్యారంటీ కన్ఫామ్ సార్. నా కొడుకు పోయినసారి సర్పంచ్గా మనం చెప్పాలంటేనే ఇస్తామని కాంగ్రెస్ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళందరూ ఎన్నెన్నో మసిగిస్తామంటే కూడా నా కొడుకు నాయన నేను ఎస్ఐ జాబ్ కన్ఫామ్ నాకు వస్తుంది, నేను చేయలేనాయన, నేను జాబ్కే పోతా, నేను ఈ రాజకీయం చేయన్నాడు. అయితే నేను నెక్స్ట్ సర్పంచ్ రాకపోతే సర్పంచ్గా చేస్తా అన్నాడు. ఈసారి చేస్తా అనే టైం వరకు నా కొడుకు చనిపోవడం జరిగింది. దానివల్ల చాలా బాధపడతాను, చెప్పుకోలేని బాధపడతాను. మేము అంత మంచి కొడుకు పుట్టిండు. అందరి నలుగురిలో ఇప్పుడు మా కుటుంబం మొత్తం 4కి ఎవ్వరికి ఆపద వచ్చినా ముందు పడి అరుచుకుండేది. అతను చనిపోవడం వల్ల మా అమ్మమ్మ నాయన బాగా అసలు కోలుకోకుండా అయిపోయిండు. అసలుకే మా అమ్మమ్మ నాయన కోలుకోకుండా అయిపోయిండు. మా పరిస్థితి ఆగమైపోయింది. మా కుటుంబం మొత్తం చెల్లజరైపోయింది.
ఇక మాకు ఆ శివయ్య రూపాల మా శివకృష్ణే మమ్మల్ని కాపాడతాను అనుకుంటాను ఇంతవరకు. ఇక ఆయనకు ఒక పాప ఉన్నది, ఆ పాపే మాకు ఒక కొడుకు లెక్క కాపాడుకుంటాం మేము అతన్ని దాస్తాం. ఎంతైనా మా మనవరాల్ని వాని కోరిక తీస్తాం. ఎస్ఐ జాబ్ కావాలని నా కొడుకు ఎలా కోరుకుంటాం, మా మనవరాల్ని ఆ స్థాయిలో తీసుకోపోతాం, లేకపోతే ఒక డాక్టర్ అమ్మనే చేస్తాం. ఆర్టీసీ డ్రైవర్ అన్నారు కదా, ఇప్పుడు మీరు కంటిన్యూ చేస్తున్నారా లేకపోతే మీరు ఇప్పుడు అంటే వాలంటీర్ రిటైర్మెంట్ ఏమైనా తీసుకున్నారా? సార్ ఇది వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుందాం అంటే 20 సంవత్సరాల సీనియర్ లేనిది ఇయ్యనన్నారు సార్. మాకు రెగ్యులర్ లేట్ అయింది, 2005లో రెగ్యులర్ అయింది. అయితే 18 సంవత్సరాలు ఉన్నది, 20 సంవత్సరాలు వచ్చిందానికి ఇవ్వమన్నారు. అయితే పిల్లగాడు చనిపోవటం వల్ల ఏడ్చడం వల్ల మనసు మంచిగా లేక నేను చేయలేను సార్, అది నాకు కళ్ళకు ఎఫెక్ట్ అయింది, కళ్ళు అవుపడతలే సార్ అంటే వాళ్ళు తార్నాక హాస్పిటల్ పంపించారు. ఆడ ఆపరేషన్ చేసినాక ఓకే అయింది, నువ్వు డ్యూటీకి వెళ్ళామంటే మొన్నటి నుంచి డ్యూటీకి పోతున్నా. మొన్న 1 తారీఖు నుంచి డ్యూటీ చేస్తున్నా. ఇప్పుడు వరకు డ్యూటీ చేస్తున్నా సార్. ఇక పిల్లగాని గురించి ఇంకా కోలుకోలేదు సరిగా మేము. సరే దేవుని దేవాల మాత్రం ఇప్పుడు డ్యూటీ చేస్తాను చాలా వరకు. ఇక ఒకవేళ రేవంత్ రెడ్డి గారు ఒక ఆధ్వర్యం వల్ల మన అన్ఫిట్ చేసి లోపడేదని ఇస్తే చేస్తానికి నేను సిద్ధంగా ఉన్నా. సార్ మీకు ఎంతమంది పిల్లలు సంతానం? నాకు 2 బిడ్డలు, ఒక కొడుకు సార్. అయితే అందరినీ పిల్లగాళ్ళందరినీ బీడీలు పీజీలు చేపించిన. నా బిడ్డల్ని బీడీలు పీజీ అయిపోయింది, నా కొడుకు కూడా పీజీ అయిపోయింది. చదువుకున్నాడు మంచిగానే, ఓ స్థాయిలో మా పిల్లగాడు కూడా ఒక స్థాయిలో రేంజ్లో ఉన్నాడు సార్. మంచిగానే కులం అది ఊర్లో మంచి వ్యక్తిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. మా ఊళ్ళో చనిపోయినాడు ఒక్క మనిషి అయినా వంట వండలేదు సార్. మొత్తం ఆయనే కూర్చున్నారు సార్. వచ్చి మొత్తం మా అబ్బాయికి వచ్చి ఈడికి వచ్చి దానం అయిపోయింది దానికి ఆయనే ఉన్నారు మా వాళ్ళు. ఊరు మొత్తం చుట్టుపక్కల ఊళ్ళో అందరూ వచ్చి ఈయన కూర్చున్నారు మా కాడనే. ఇప్పుడు ఈ విగ్రహం పెట్టాలనే ఆలోచన మీకు ఎలా వచ్చింది? నా మనవరాల కోసం నాకు ఈ ఆలోచన ఇచ్చి సార్, ముందు భవిష్యత్తులో ఇలా ఉంటాడు మా డాడీ అని నా మనవరాలు చూసుకోవాలి. చిన్న పాప కనుక చనిపోయినాడికి నెల 13 రోజులు. అయితే ఇలా ఉంటాడు మా డాడీ, నా మనవరాలు చూసుకోవాలి, మా బిడ్డ పిల్లగాళ్ళు మా మేనమామ ఇట్లా ఉంటాడు చూసుకోవాలి. ముందు భవిష్యత్తులో నాకు కూడా ఎప్పుడైనా బాధ వచ్చినప్పుడు నా కొడుకు దగ్గరికి వచ్చి ఈయనే స్వాద తీర్చుకోవచ్చు, నేను నా భార్య స్వాద తీర్చుకొని ఉండొచ్చు అన్న ఆలోచనతో ఇక్కడ 6 ఎకరాల బిట్టున్నాయి సార్. మొత్తం పామాయిల్ చెట్లు వేసిన. ఈ పామాయిల్ చెట్లల్లో చిలకలనే మంచిగా మన గుడి లెక్క కట్టించిన సార్. గుడి కట్టించి మొత్తం ఇక్కడనే శంకుస్థాపన చేయించిన, మంచిగా అన్ని కార్యక్రమాలు చేయించిన. జనం కూడా అన్ని మళ్ళా 4 ఊళ్ళ వాళ్ళ జనం అందరూ వచ్చింది సార్. చెప్పండి కృష్ణవీర్ గారు, మీ తమ్ముడికి మీకున్న అనుబంధం మీరు ఇప్పుడు ఎలా గుర్తు చేసుకుంటారు మీ తమ్ముడు? మా ఇద్దరితో కూడా ఒక్కడే తమ్ముడండి. మాకొక్కగానొక్క తమ్ముడు. వాడితోటి ఉన్న జ్ఞాపకాలను మర్చిపోలేకపోతున్నాము. అందుకే ఈ విగ్రహ రూపంలోనైనా వాడిని చూసుకుంటూ మా తమ్ముడితోటి ఉన్న జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ మాకు రాఖీ పౌర్ణమి వచ్చినప్పుడైనా ఎవరికో ఎందుకు కట్టాలి, మా తమ్ముడు ఉన్నాడు అనుకొని ఆ విగ్రహానికి రాఖీ పండుగ అప్పుడైనా రాఖీ కట్టొచ్చు అన్న ఉద్దేశంతో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇంకా మాకు సంతోషం వచ్చినప్పుడైనా కష్టం వచ్చినప్పుడైనా ఆ విగ్రహాన్ని చూసుకుంటూ మా తమ్ముడిలో చెప్పుకుంటే ఒక బాధ అనేది తీరుతుందన్న ఉద్దేశంతో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. సేవలు చేసేది, ఏదన్నా రోగం వచ్చినా, ఏదన్నా జ్వరం వచ్చినా, తలకాయ నొప్పి వచ్చినా, అమ్మ నీకు ఎక్కడికి పోతామని టాబ్లెట్లు తెచ్చేదాన్ని. ఇప్పుడు ఏమి చేయలేక అయిపోయారు సార్. మాకు ఒకగానొక్క కొడుకు కన్ను రెప్పలతోటి చూసుకున్నాం సార్. మేము చూసుకొని ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది. అయ్యో నా కొడుకు నాకున్నాడు కదా అని ఆ లోపం రావాలని మేము గుడి కట్టించుకున్నాం సార్. మా చిలకల అందరూ రోడ్డు మీద కట్టింటే రోడ్డు మీద వద్దు, మా చిలకల్లే మేము, నా కొడుకుని నా చిలకల్లే ఇదంతా ఆయన బాగు చేసాడు సార్. బోళ్ళు వచ్చిన బోళ్ళు పెద్ద పెద్ద బోళ్ళు ఉంటే అంతా బాగు చేసుకున్నాడు సార్. పామాయిల్ చెట్లు వేయాలని వాడి జ్ఞాపకాలు మర్చిపోలేక మేము విగ్రహం కట్టించుకున్నాం సార్. నా కొడుకు నా గొంతులో ఊపిరి 4 రోజులు నా కొడుకు నాకు జ్ఞాపకం మర్చిపోడు సార్. ఇప్పుడన్నా ఉన్నాడు కదా, నా కొడుకు నాకున్నాడు కదా, సరే మాట లేకుండా నా కొడుకు నేను చూసుకుంటా కదా అని ఇట్లా కట్టించుకున్నా సార్. ఆయన బిడ్డ లోపం ఒక బిడ్డను గణించిపోయినాడు కదా అని బాధతోటి క్షణం మేము ఒక బాధపడుకుంటాను చేసినాం సార్. చూశారు కదా, చేతికి అందిన కొడుకు ఒకేసారి మధ్యంతరంగా చనిపోతే ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉంటుందో. కొడుకు యొక్క జ్ఞాపకాలతో ఆ కొడుకు
ఒక భౌతికంగా లేకపోయినా తన విగ్రహాన్ని కట్టించుకొని తన కొడుకుని జ్ఞాపకంగా చేసుకుంటూ తన కొడుకు జ్ఞాపకాలతోనే జీవిస్తున్నారు వాళ్ళు.